సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు, ప్రభానికి వందములు స్తోత్రమైన స్తోత్రహరుడు, పరిశుద్ధుడైన సర్వలోకనాథుడు, సర్వోన్నతుని ప్రభానికి వందములు స్తోత్రమైన భూమి ఆకాశ సృష్టించిన గొప్ప దేవానికి వందములు స్తోత్ర. సర్వ సృష్టికి నీవేనైనా మూలాధారం ప్రభువైనా, నీ సన్నిలో పవిత్ర విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టిన దేవుడు ప్రభువైనా, నీ కృపలో నిత్యం నిలిచి ఉండేదగినైనా మీరే మమ్మల్ని నడిపించండి, బలపరిచినప్పుడైనా కృపా సత్య సంపూర్ణుడుగా ప్రభానికి వందములు స్తోత్రనైనా. పరిశుద్ధమైన వాక్యం జ్ఞానం చేసుకుంటున్నైనా మంచి నేలపడి విత్తనంగా నూరంతగా ఫలింపజేయబడే విధంగా నేను అర్థం చేసిన కృప కూడా మాకు అనుగ్రహించమని, నీ సన్నిలో నిత్యం నిలిచేదిగా మీరే మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. 2వ అధ్యాయంలో 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుని వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చారండి? ఆయన ఇప్పుడు మీరు 5వ వచనం కూడా చదవండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి యుండుడి. హల్లెలూయా. ఆయనే తను తాను తగ్గించుకుని, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడైన, ఆయన దేవుడై ఉండి పరలోకములోను ఆయనే ఉన్నారైనా, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారైనా, కానీ మన కోసం ఆయన తన్ను తాను తగ్గించుకుని, ఎందుకంటే మనము ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికే మనం పాపులుగా ఉన్నామండి. పాపానికి పరిష్కారం లేదు మనకి ఇంకానప్పటికీ, మనం ఇంకా పాపులుగానే ఉన్నాం. అయినా సరే తాను మనల్ని రక్షించడానికి దేవి స్వరూపమై ఉండి కూడా అధముడిగా, ఎందుకంటే మనుషుల్లోనూ అధమ పాపి స్థానానికి తను తాను తగ్గించుకుని, ఎందుకంటే మనల్ని హెచ్చించడానికి తను తాను తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కేవలం దేవునిగా రాలేదండి, మన స్వరూపాన్ని ధరించుకున్నాడు. మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన తను తాను తగ్గించుకున్నారు. ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన బిడ్డలమైన మనము ఏ విధంగా ఉండాలి? కాబట్టి యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి యుండుడి. హల్లెలూయా. మనం ఇక్కడ దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని తాను హెచ్చిస్తారండి. ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడుదురు, ఎవరు హెచ్చించుకుంటారో వారు తగ్గించబడుదురు. ఆయనే తగ్గించుకున్నారు, తను తాను తగ్గించుకుని. ఎందుకంటే మన పాపులకు సహాయం చేయటానికి. ఎందుకంటే ఈ విషయంలో మనకు అర్థం అవ్వాలని చూడండి. మీకు ఎవరైనా అపకారం చేశారు, అపకారం చేసినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకుని అపకారం చేసిన వారికి ఉపకారం చేయడానికి వెళతారా? కనీసం పక్కన కూర్చుంటారా? ఒక మాట అన్నారంటే మనకేమొస్తుంది? రోషం వస్తుంది. కానీ మనం ఎన్నోసార్లు దేవుని దూషించాం, దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేసాం, ఎన్నో మాటలు మనం దేవునికి దూరంగా వెళ్ళిన వారమే, పాపములు చేసిన వారమే, ఇదే నోటితో ఇతరులు కూడా దూషించిన వారమే. అయినా సరే మనల్ని అవన్నీ కూడా పక్కన పెట్టి మన కోసం, మనం రక్షించుకోవడం కోసం, మనకి, ఎందుకంటే మన అందరిలోనూ అధమపాపిగా ఉన్న వారికి కూడా రక్షించడం కోసం తాను అత్యధికంగా తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చారండి. కాబట్టి యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి యుండుడి. కలిగి ఉన్నప్పుడే వృద్ధి వస్తుందండి. ఎప్పుడైనా సరే మన దేవుని వృద్ధి పొందాలంటే ఈ మనస్సు కలిగి ఉండాలి. అందుకే యేసయ్య చెప్పారు చూడండి, ఓ చెంప మీద ఎవరైనా నిన్ను కొడితే మరో చెంప ఇవ్వాలండి. ఎందుకంటే మనం వాళ్ళగా ఉన్నాం అనుకోండి,
వారికి మనకి తేడా ఉండదు. ఎవరికి వారు ఎలాగ ఉండాలి? ఒకరిని ఘనపరుచుకునే వారమే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ స్థాయిలో పెట్టాడు. వారికి కూడా దేవుడు మంచి స్థాయి ఇచ్చాడు. వారికి దేవుడు ఇచ్చిన స్థాయిని మనం గౌరవించుకుంటూ వారిని హెచ్చించుకునే వారు ఉండాలి. అవతల వారు కూడా అలాగే ఉండాలి. అక్కడ ఒకరినొకరిను ఎప్పుడు ఘనపరుచుకునే వారునే ఉండాలండి. ఈ మనస్సు కలిగిన వారునే ఉండాలి. ఇలా ఉన్నామనుకోండి, దేవుని కార్యాలు ఖచ్చితంగా వారి జీవితాల్లో జరుగుతాయండి. ఇంకా ముందుకు వెళ్తే మరి ఆయన ఏం చేశారనేది యెహోవా ఎదుట అన్న మాట చూడండి. ఆ మాట యెషయా గ్రంథంలో ఉంటుంది, 53వ అధ్యాయంలో మొదటి నుంచి. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా బాహువును ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలను. హల్లెలూయా. లేత మొక్క, ఎండిన భూమి. ఇశ్రాయేలు జీవితం ఎండిపోయినటువంటి వనం లాంటిదండి. సారం లేదు, పరిశుద్ధాత్మ జీవాత్మ లేదు, పాపం చేసి దేవుని దూరం అయిపోయారు. వారి మీద దేవుని కృప లేదు. ఎందుకంటే మనం దేవుని దూరం అయితే దేవుడు కూడా మనం దూరం అయినట్టేనండి. ఎండిపోయిన భూమిలాగా పడి ఉన్నటువంటి మన కోసం ఆయన ఈ లోకంలోనూ వచ్చారండి. భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. యేసయ్య పుట్టినప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలాగుందండి? నడిపించే వాళ్ళు కూడా వారిని హెచ్చించుకున్నారు. సమాజ మందిరాలు కనపడాలంటే వందనాలు చెప్పాలి, లేదా వీధుల్లో కనపడితే వందనాలు చెప్పాలి. ఎవరినైనా చెప్పాలి? సేవకులకి చెప్పాలి, దేవునికి కాదండి. హెచ్చించుకునే స్వభావాలు అక్కడ దేవుని పక్కన పెట్టారు. ఒకరినొకరు హెచ్చించుకునే స్వభావాలు. ఎవరు లోబడేవారు ఎవరు లేరండి. యుద్ధాలకు వెళ్ళేవాళ్ళే, ఇష్టానుసారం జీవించుకున్నవారే దేవుని పక్కన పెట్టేశారు. ఆ రోజులు ఏ రోజులు అంటారంటే చీకటి రోజులండి. అప్పుడు దగ్గర 300 సంవత్సరాలు దేవుని దర్శనాలు లేవు, దేవుని మాట్లాడేవారు కాదు. చీకటి రోజులండి. ఆ చీకటి రోజుల్లో చివరి రోజుల్లోనే దేవుడు మాట్లాడేదన్నమాట. అప్పుడే తన కుమారుడు పంపించడానికి దేవుడు సిద్ధపడ్డారు. అతను కుమారుడు పంపించారు. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన పరిస్థితి ఎలాగున్నది? తలవాల్చుకోవడానికి చోటు ఇవ్వలేదండి. ఆ రోజు విపరీతమైన పరిస్థితులు. ఆఖరికి ఆయన ఎక్కడ జన్మించారండి? పశువుల పాక. ఆయన జన్మించవలసిన స్థానం ఏమైంది? పశువుల పాక. అది మన పరిస్థితి. ఆ స్థితిలో ఆయన జన్మించారు. యెహోవా యొద్దనే పెరిగారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడాను ఆయన యెహోవా యొద్దనే పెరిగారండి. అంటే దేవుని వాక్యంలోనే పెరిగారు, దేవునితోనే పెరిగారు ఆయన. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి కూడాను ఎక్కువ ఎవరితో సహవాసం చేశారండి? ఆయన ఇప్పుడు దేవుని వాక్యంతోనేనండి. ఆ మాటలన్నీ మీ లోకసువార్తలో ఉంటాయండి. యేసే బాల్యం అంతా కూడాను దేవుని దయలోను మనుషుల దయలోను ఆయన పెరుగుతూ దినదినము వర్ధిల్లుతూ వచ్చాను. అలా యెహోవా ఎదుట ఆయన ఎలా పెరిగారైనా? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపం లేదండి. ఎందుకంటే అతను మన మనసులో పెట్టుకోవడానికి ఆయన పుట్టిన కుటుంబం గొప్ప ఘనమైన కుటుంబం కాదండి, హెచ్చైన కుటుంబం కాదు, వాళ్ళ జాతిలో మంచి పేరున్న కుటుంబం కాదండి. కేవలం వడ్లవాణి ఇంటిలో, అంటే వాళ్ళు ఏం చేసేవారు? కట్లు చాపు చేసుకుని తలుపులు చేయటం, మంచాలు కొంచెం చేస్తారు చూడండి, ఆ పని చేసుకుని బతికేవారండి. అటువంటి వారి ఇంట్లో పుట్టాడు ఆయన. పుట్టినప్పటి నుంచి దేవునికి లోబడ్డారు. ఆయన దేవునికి లోబడటమే కాదు, ఆ తర్వాత తను పనిచేసే స్థితిలోకి వచ్చిన తర్వాత కుటుంబాన్ని పోషించుకున్నారు. ఆయన తల్లిదండ్రులను కనపరుచుకున్నారు. ఆయన 30 సంవత్సరాల వరకు కూడాను దేవునికి లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డారు, అక్కడ పక్కన ఉన్నటువంటి సమాధానికి లోబడ్డారు. అందుకే ఆయన మనుషుల దయందును దేవుని దయందును దినదినము కూడా వర్ధిల్లుతూ వచ్చారండి. కానీ
ఆయన అలా వర్ధిల్లటానికి ఆయన పుట్టిన కుటుంబం పెద్ద కుటుంబం కాదు. నడవడికను చూస్తేనే హెచ్చించబడతారండి. మనం ఎక్కడ నివసిస్తున్నాం అక్కడ మనలో ఏముండాలి? దేవుని చూపించేవారునే ఉండాలి. మన నడతలోను, క్రియలోను, మాటలోను, అన్నిట్లో ఏముండాలి? అందుకే ఆయన పేరేమిటండి? ప్రేమ స్వరూపి. ఎప్పుడు దయగా ఉండేవారు, ప్రేమతో ఉండేవారు, అందరు సమాధానంగా ఉండేవారు. అందుకే ఆయన పేరేంటి? సమాధానకర్త. అదేవిధంగా ఆయన ఈ లోకం జీవించారండి. అందుకే ఇక్కడ వాక్యం రాయబడిన చూడండి, అతను స్వరూపమైన సొగసైన లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమైన లేదు. అతడు తృణీకరించబడిన వారు. ఓ సందర్భంలో అంటారండి, ఇతడు మరియమ్మ కొడుకు కదా, యేసేపు కొడుకు కదా, ఇతను మన మధ్యనే ఉన్నారు కదా, పలానా వాళ్ళు అన్నగారు కదా, పలానా వాళ్ళు అతనికి చెల్లులు కదా. ఇదే భావనలో చూశారు, అక్కడ తృణీకరించారు. ఇంకా ముంచదమ్మా. మనుషుల వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడిగాను ఉండెను. ఆయన 30 సంవత్సరంలోనైనా దేవుని పరిచర్య చేయటం మొదలుపెట్టారండి. పరిచర్య చేసిన మొదలుపెట్టి నుంచి మొట్టమొదటి ఆయన చేసిన సువార్త, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడి. ఇందుకు పరలోక రాజ్యం ఎక్కడుందమ్మా? ఇందుకు మన సమీపంలో ఉందా, దూరంగా ఉందా అమ్మా? ఎక్కడికో వెళ్ళి మనం సంపాదించుకోవాల్సి రావలేదండి, మన పక్కనే ఉంది, మన పక్కనే ఉంది. అది దాన్ని గ్రహించుకుని ఏం చేసుకోవాలి? మనం స్వతంత్రించుకునే వారునే ఉండదు. ఆ పరలోక రాజ్యం రావాలంటే మనకేం కావాలి? మారు మనసు. ఈ సువార్త ప్రకటించుకుంటూ వచ్చారండి, కానీ విన్నారా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం. మూడవ వచనం, ఆత్మీయ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎన్ని ప్రకటించుకుంటూ వచ్చారండి. ఆయన ఎక్కడ ప్రకటించారు? ఆయన గలిలయ ప్రదేశంలోనండి, దేవుని ఎరగని బిడ్డల దగ్గర. సంఘాలు ఎప్పుడు కూడా దేవుని ఎరగని బిడ్డలమైన ఉంటాయండి. అక్కడ ఏం ప్రకటించాలి? యేసే కొండమే ప్రసంగం ఏం చేశారు? అవి ప్రకటిస్తూ దేవుని యొద్దకు నడిపించుకునేవారునే ఉండాలండి. ఆయన ఎంతగానో బోధించారు. ఇంకా పైన చూస్తే 4వ అధ్యాయంలో చూడండి, ఇంకా ముందుకు 22వ వచనం నుంచి, వెంటనే వారు యేసు వారి సమాజ మందిరంలో భోజించుచు దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా. చూడండి, ఆయన పని మొదలుపెట్టిన నుంచి ఆయన మనసు ఎవరి మీద ఉంది అమ్మా? గలిలయ ప్రదేశం, సావు వాకిట కూర్చున్నవారండి. దేవుడు వస్తాడు, ఆదరిస్తాడు, దేవుడు వస్తాడు, సహాయం చేస్తాడు, దేవుడు వస్తాడు, విడిపిస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్న ప్రదేశాలండి. దేవుని కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న రోజులండి. ఎటువంటి రోజులంటే యేసయ్య పుడతాడని తెలుసుకున్న తర్వాత
2 సంవత్సరాలు ఉన్న పిల్లవాళ్ళని కూడాను చంపించి నదిలో పాడేశారండి. ప్రతి ఇంట్లో కూడా ఏడిపే, చిన్నపిల్లలందరినీ చంపేశారు. ఇష్టానుసారంగా ఉన్నటువంటి ఆ రోజు సమాజం అండి, కఠినమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఆయన పెరిగారండి. ఆయన ఆ ప్రదేశం అంతా ఎలా ఉన్నది, పాపంతో నిండిపోయింది, విపరీతమైన పరిస్థితులు. అప్పుడు వారిని ఆదరించడానికి ఆయనే బోధించడం మొదలుపెట్టారండి. అంత ఆయన కీర్తి సిరియా దేశం అంతా వ్యాపించెను. నానా విధమైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెపోలి, యెరూషలేము, యోదయను, చూడండి, తాను తగ్గించుకున్నారు. దేవుని కుమారుడి ఇంటి కూడాను మనకు సేవ చేయటానికి, ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కానీ చేర్చుకున్నారా? అదే ప్రభుని ఆ మాట రాత్రి కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. నక్కలకు బొరియలు ఉన్నవి కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ, మనిషి కుమారుడు తల వాల్చుకోవటానికి ఇసుమంత తలమైనను లేదండి. ఎక్కడ లేదండి. ఏ వృతం చూసినా ఎలాగున్నది? మీ మీద వారికి దేశం, వారికి మీ మీద దేశం, పక్కన ఉన్న వాళ్ళతో దేశం. ఈ ఇల్లు గల వారికి ఆ ఇంటి వారికి పడదు, ఆ ఇంటి వారికి ఈ ఇంటి వారికి పడదు. ఎక్కడికే ఇదే పరిస్థితి. సాతానేమో శుభ్రంగా అందరినీ వాడుకుంటున్నాడు. ఎక్కడ చూసిన వ్యాధులే, ఎక్కడ చూసిన రోగాలే, ఇబ్బందులే, పరిస్థితులు ఎక్కడ సానుకూలం లేదు. ఈ పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నప్పుడు వారందరూ కూడా యేసయ్య వస్తారంట, పుడతారంట అని ఆశ ఎదురు చూస్తున్నారండి. ఆ సమయంలో జన్మించారు ఆయన. అని స్వీకరించలేదండి ఎవరు. ఇంకా వాక్యంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన ఎటువంటి వారుగా ఉండి ఈ లోకానికి వచ్చారో ఒకసారి మన ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 12 నుంచి 14 చదువు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి. దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన ఎవరండి? ఆయన అమ్మా, రాజులకు రాజును, ప్రభువులు ప్రభు అండి. ఆయనే దిగి వచ్చారు. ఆయనే దిగి వస్తే ఆయన చేర్చుకున్నారా? ఆయన ఏ విధంగా చూశారు? ఆయన వచ్చేవాడు పరిస్థితులు ఎలాగున్నాయి? రోగములతోనూ. అప్పుడు సాతాను చెలరేగిపోయి ఎక్కడ చూసినా దెయ్యం పట్టిన వాళ్ళే. మార్క్స్ వార్తలు అయితే భయంకరమైన దెయ్యం అండి. ఏ కుటుంబంలో చూసినా ఇబ్బందులే, ఏ కుటుంబంలో చూసినా ఎక్కడ విడుదల లేదండి. భయంకరమైన పరిస్థితి. యేసయ్య వచ్చినప్పుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూడమ్మా.
ఆయన దోణి దిగగా అపవిత్ర ఆత్మ పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చెను. ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయిను. పలుమారులు వారి కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతు సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలు తుత్తినీలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేసు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుండెను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయన నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అమ్మా నాతో నీకేం పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తును. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమనగా, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలి వేయవద్దని ఆయనను మిగుల బతుమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేషుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యుద్ధకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతుమాలుకొనెను. సేన కొన్ని వేల దెయ్యాలు ఒకనే పట్టుకునే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువే దిగి వచ్చి మనం విడిపించాలని తాను తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేశారు. కానీ ఆయన చేర్చుకున్నారా? ఎవరు చేర్చుకోలేకపోయారు. సిలువు వేయండి అని చెప్పి ఆయనకి సిలువుకి అప్పచెప్పారు. కానీ ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదిని ఎన్నుకున్నారు, కానీ యేసయ్యని తీసుకోలేదు. అక్కడ రాజు అంటాడు, ప్రతి పండగ కూడా ఒక ఖైదీని మేము విడుదల చేస్తాం కదా, అలాగేనే ఇక్కడ ఉన్నటువంటి ఖైదీని విడుదల చేస్తాము, యేసయ్య కావాలా ఖైదీ కావాలా అని అడిగితే మాకు బరబ్బానే కావాలి, యేసయ్య మాకు అవసరము లేదు. అక్కడ యేసయ్యని తృణీకరించారు. ఒక దొంగకి స్థానం ఇచ్చారు, కానీ దేవునికి స్థానం ఇవ్వలేదండి. ఇప్పుడైనా సరే పాపానికి స్థానం ఇస్తాం, కానీ వాక్యానికి స్థానం ఇవ్వరండి. పాపం ఏలుబడి చేసింది అనుకోండి, దాన్ని పట్టుకుని ఏలాడతాం, కానీ వాక్యం ఏలుబడి చేస్తే విడిచిపెట్టేస్తాం. ఖచ్చితంగా జరుగుతుందండి. వాక్యంగా మళ్ళీ ఏదైనా చేస్తుందో కార్యం చేస్తుంది అనుకోండి, అక్కడ ఏదైనా అభ్యంతరం వస్తే వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు, కానీ పాపాన్ని ఎడవరండి. అటువంటి మన పరిస్థితి. అందుకని ఆయన ఏం చేసాం, మనం అందరూ తిరస్కరించుకున్నాం. ఎంతగా తిరస్కరించుకున్నారంటే ఒకసారి మన 22వ కీర్తనలో 5 నుంచి 7 వరకు చదువు. వారు నీకు మొదలుపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను ఎంతగా దేవుని తగ్గించేశారంటే, నేను నరుని కాను, పురుగుని, అంటే గొంగల పురుగు అండి. మన ఒంటి మీద కనుక గొంగల పురుగు పాగితే మనం ఏం చేస్తామండి? తీసి పక్కన పెడతామా? వెంటనే చెప్పు తీసుకొచ్చి
ఇప్పుడు చెప్పగలితే ఏం చేస్తాం? తొక్కి అవతల పాడేస్తామండి. ప్రభుకి ఆ స్థానం ఇచ్చారు, అంతగా తగ్గించుకున్నారు ఆయన. ఎందుకంటే అధమ పాపి ఎవరైతే ఉన్నారో వారిని కూడా రక్షించాలి. అధమ పాపిగా ఉన్న వారిని కూడా రక్షించడానికి తాను తగ్గించుకున్నారండి. ఆయన అందరి గురించి ఆలోచిస్తున్నారు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఘోరమైన పాపములు చేసిన వారినైనా సరే, పాపుల్లోనే పరమ పాపినైనా సరే రక్షించుకోవటానికి ఆ స్థాయి కన్నా ఇంకా కిందకి దిగి తగ్గించుకుని తాను తగ్గించుకుని పురుగులాగా, ఎందుకంటే పురుగుని చూస్తే అసహించుకుంటారు కొంతమంది, ఆ రకంగా కూడాను అంతకన్నా ఎక్కువగా తగ్గించుకుని ఆయన మనం రక్షించుకోవటానికి దేవుని యొక్క తాను తగ్గించుకుని ఉన్నారండి. ఆయన అంత స్థాయిగా ఆయన తగ్గించుకున్నారు. ఆయన మరి ఎందుకు తగ్గించుకున్నారు ఆయన? ఇంకా మాట మత్తయి సువార్తలో ఉంటుంది కదమ్మా, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చారు? ఆయన మళ్ళీ రక్షించుకోవటానికండి. హెచ్చు స్థాయిలో ఉండి రక్షించడం కాదండి, అధమ స్థాయిలో ఉండి రక్షించడం అండి. ఏమీ లేదు మీ దగ్గర, ₹1 కూడా లేదు, ఏదో ఉంటే కొద్దిగా మీరు తినడానికి ఉండొచ్చు, దాంట్లోంచే ఒక రక్షించడానికి, ఒక ఆకలి తీర్చడానికి చేసే ఆలోచన ఎటువంటిదండి? మీ ఇంట్లో ఏమీ లేదు, మీ పిల్లలకి పెడతానికే లేదు, అయినా సరే కొద్దిగా ఉంది, ఆ కొద్దిదాన్ని తీసుకొచ్చి ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చే మనసు ఎటువంటిది? ఆ స్థితిలోకి ఆయన వెళ్ళారు. ఆయన లోక పాపములన్నిటికీ మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల కింద మన అందరి పాపములు ఆయన మోసుకుని అందరినీ విడిపించడానికి, అరే అన్ని పాపములు మోసుకున్నవాడు కంటికి, ఎందుకంటే మన కంటికి ఎలా కనపడదు? ఇప్పుడు ఎవరినో ఒక తప్పు చేస్తే వారిని ఎలా చూస్తాము మనం? ఏదో పొరపాటు వల్ల ఏదో మరి ఒకరిని అవమానపరిచామనుకోండి, ఆ తర్వాత వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని? కావాలని చేసినా కావాలని చేయకపోయినా సరే అవమానపరిచామనుకోండి, ఆ తర్వాత వాళ్ళు ఎలా చూస్తారు వాళ్ళని? ఏ స్థాయిలో చూస్తారు? పురుగు వలే. ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోరు, పక్కన కూర్చోవడానికి ఒప్పుకోరు, వాళ్ళతో మాట్లాడతానికి ఒప్పుకోరు. అటువంటి స్థితి అంటే అంతకన్నా తను తగ్గించుకుని దేవుడు మనం ఎలా చూస్తున్నామో అది ఆయన పట్టించుకోలేదండి. ఎలాగైనా నేను వారిని రక్షించుకోవాలి. ఎందుకంటే 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది, 99 వాటిని పక్కన పెట్టి ఆ గొర్రెని కోసం వెతికి దాన్ని పొందుకుని దాన్ని తీసుకువచ్చి ఇంటికి వచ్చి ఏం చేశారండి? విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. తప్పిపోయిన గొర్రెను నేను తిరిగి సంపాదించుకుంటుని అంటే మన గురించి దేవుడు అంతగా ఆలోచిస్తారండి. దేవుడే ఎండు కూడా ఆయన పరలోకంలో ఉన్నవారైనా సరే మన కోసం వచ్చి మన పాపములన్నిటికీ ఆయన మోసుకుని కడకే తను తగ్గించుకుని మనం తృణీకరించినాను, మనం తిరస్కరించినాను, కడకే హింస పెట్టినాను, ఎన్ని రకాల ప్రయత్నం చేసే సరే అవన్నీ ఆయన పక్కన పెట్టి ముందు మనం రక్షించుకోవడానికి తాను తగ్గించుకున్నారు. అందుకే ఆయన క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. మరి ఒక చోట ఇంకో మాట ఉంటుంది చూడు, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోను. ఎందుకంటే 6వ వచనం చదవమ్మా.
క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం వస్తుందండి. ఇంత త్వరగా అన్ని దేవుడి గురించి తెలుసు మనకి, ఆయన ఏమిటో మనకు తెలుసు, కానీ ఇంత త్వరగా మనం దేవుని దూరం అవ్వడానికి కారణం ఏమిటి? అమ్మా, ఆయన మనం ఎలా చూస్తున్నాం? ఆయన మాటకు విలువనిస్తున్నామా? ఆదాము ఏం చేశారండి? తాత్కాలికంగా పక్కన పెట్టారు దేవుని మాటని. అదేవిధంగా సమయంలో దేవుని మాటను మనం పక్కన పెడుతున్నామా? ఇంత త్వరగా, ఇంత త్వరలోనే దేవుని సువార్త నుంచి పక్కకి వెళ్ళిపోయి భిన్నమైన సువార్త ఏంటంటే దెబ్బకి దెబ్బ, ఓ మాట అంటే 4 మాటలు అనటం. ఇంత త్వరగా మనం తప్పిపోయామంటే ఇంకా దేవుడు ఏమి చేయాలండి? ఇంకా అందుకే మనలో ఏముండాలి? క్రీస్తు చేసి కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఈ మనసు కలిగి ఉండి దేవుని సన్నిధానంలో మనం ఆయన గణపరుచుకునే వారమే ఉండాలి. ఎందుకంటే మన కోసం అన్నీ ఆయన తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే అధమ పాపి కన్నా హీనముగా తను తగ్గించుకుని కనుక ఇక్కడ ఏబు మాట చూడండి, 25:6. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి దేవుడు మనం ఎలా చూస్తున్నారండి? అమ్మా, పక్క మనిషిని మనం ఎలా చూస్తున్నాం, దేవుడు మనిషిని ఎలా చూస్తున్నాడు? పురుగు వంటి మనిషిని, పురుగు వంటి నరుని ఆయన దృష్టికి పవిత్రుడు కానేరాడు కదా. అయినా సరే ఆయన ఎలా చూస్తున్నారు? ఆయన కోసం తన రక్తాన్ని చిందించి మరి పవిత్రంగా చేశారండి, పరిశుద్ధపరిచారు, అంటే విలువైన వారిగా చూశారండి. అందుకోసం ఆయన ఏం పెట్టారు? ప్రాణమే పెట్టారండి. ఇంకా ముందు చదివితే మత్తయి సువార్త 11 చూడము 9వ వచనం. ప్రవక్త కంటే గొప్పవానని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. 11:9. మరి ఏమి చూడ వెళ్ళితిరి? అదేనయ్యా. 4 కాదు, ఒక్క నిమిషం. చూడండి, పక్కన చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోటపడినది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఎందుకంటే మనది నోట్లోకి వెళ్ళి దానివల్ల అపవిత్రం అవుతామా, మన కడుపులోంచి బయటకు వచ్చిన దానివల్ల మనం అపవిత్రం అవుతామా? అమ్మా, ఇది ఈ నోట్లోంచి లోపలికి వెళ్ళి దాని వల్ల అపవిత్రం అవుతామా, నోట్లోంచి బయటకు వచ్చిన దాని వల్ల అపవిత్రం అవుతామండి? అమ్మా,
ఈ నోట్లోంచి మనం వచ్చే ప్రతి మాట ఏమి రావాలండి? అపవిత్ర పరిచేది, తీర్పులో తీసుకొచ్చేది, మనల్ని అధమ స్థాయిలో తీసుకెళ్ళేది అంత దేంట్లోంచి వస్తుందండి? ప్రతి అంటే కడుపులో ఉన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మన దేవుని కనపరుస్తున్నాం. మన ఆలోచనలో ఈ ఆలోచనలన్నీ దేవుని కనపరిస్తే మన హృదయంలో ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నోటి ద్వారానే వస్తుంది. ఇది మన పరిస్థితి. ఈ స్థితిలో ఉన్న మనల్ని రక్షించుకోవడం. ఎందుకంటే ఇంకా చూడండి, మన యొక్క కోరిక ఎలాగుంటుందంటే మత్తయి సువార్త 27 చూడము, 27 చూస్తే 20వ వచనం కాడి నుంచి వారు క్రీస్తు అనే మనిషిని ఏమి చేతుమని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారి సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. ఇలాగూ అల్లరి ఎక్కువవుతున్న కొలది తన వలన అమ్మా ఇంతకీ చేతులు ఎందుకు కడుక్కున్నాడు ఆయన? నీతిమంతుని ఆ నీతిమంతుడు, ఏ నేరము లేదు, ఏ దోషము లేదు. కానీ ఇక్కడ మనుషుల కోరిక ఏమిటి? ఆయన మాకు అవసరం లేదు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. మరి సిలువ వేయాలంటే నేరం కనపడాలి కదా. ఆయన అంటున్నారాయన, ఈలో నాకు ఏ పాపము కనపడలేదు, ఏ దోషము కనపడలేదు, కాబట్టి నిరపరాధిని శిక్షించిన పాపం మా ఇంటి మీదకి రాకుండా ఇదిగో నీ చేతులు కడిగేసుకుంటున్నాను. శిక్షించవలసిన రాజే చేతులు కడిగేసుకున్నాడు. కానీ దేవుని సొంత ఇంటివారు ఎక్కడికి ప్రభుని సిలువ వేసే వరకు విడిచిపెట్టలేదు. సిలువ వేయకపోతే నువ్వు హేరోదుకి శత్రువుగా ఉన్నావని చెప్పి నీ మీద అక్కడ ఫిర్యాదు చేయవలసి వస్తుంది. నువ్వు రాజుకు భయపడినా సిలువ వేస్తావు వేయవా అని బలవంతంగా ఆయన చేత చేపించారు. ఆ సమయంలో ఆయన ఏం చేయలే, అక్కడికి తన చేతుల్ని నీళ్లు తీసుకొచ్చి కడిగేసుకున్నాడు. మరి ఆ సమయంలో వారు ఒక మనసు ఎలాగుంది? అందుకే ఆ మనసులో దేవుని చోటు ఉందా? ఆ సమయంలో యేసుని ఎలా చూశారు వారు? పురుగు కన్నా హీనంగానే. మరి వారి కోసమేగా సిలువ మీద మరణించింది. అందుకే ఆయన ఎంతవరకు తగ్గించుకున్నారు? ఆయన వారిని రక్షించడానికి అంతకన్నను తగ్గించుకుని తనను హీనముగా చూసిన అందరి కోసం ఆయన సిలువ మీద మరణించి ఆ రక్తం చేత కడగబడటానికి తన రక్తాన్ని ఆయన ప్రోక్షించారు. అందుకే సిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు, తనకు తాను శాపగ్రస్తుడిగా మార్చుకున్నారు. అంతగా తగ్గించుకున్నారు ఆయన. మరి ఆయన్ని మనం ప్రేమిస్తున్న మనము, ఆయన ద్వారా జీవిస్తున్న మనము ఇంకెంతవరకు తగ్గించుకోవాలి అమ్మా? ఇంకనూ మనం వెచ్చసాయి కోసం ఆలోచిస్తే అది ఎంతవరకు సమంజసమండి? మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా ఇచ్చిస్తారు. ఎప్పుడు మనం ఇచ్చిస్తాయి చూడకూడదు. ఎదుటివాడు మనల్ని గౌరవించలేదు కదా, ఎదుటివారు మనల్ని అన్నారు కదా, ఇవన్నీ మనకు అవసరం లేదండి. దేవుడు మన ఎడల తన కృపను చూపిస్తే చాలే, ఆయన దృష్టిలో మనం ఉంటే చాలే. అందుకే దేవుని కార్యాలు ఎప్పుడు ఏ ఆలోచన చేయాలి? అమ్మో ఈ దేవుని కార్యము,
అదేవిధంగా దేవుని బిడ్డలు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు ఆలోచన చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడూ కూడా దేవుని కృప ఎవరి మీద ఉంటుంది? వారి మీద ఉంటుందండి. వాళ్ళందరూ ఏం చేశారు ఇక్కడ? ఇంకా ముంచదు. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును. రాజు ఏమో చేతికి అడిగేసుకున్నాడు, నీతిమంతుని రక్తం మా ఇంటి మీద ఏలుబడి కాకుండా ఉండును కాక అని చెప్పి చేతులకు అడిగేసుకున్నాడు, నీతిమంతుని శిక్షిస్తున్నానని చెప్పి. కానీ ప్రజలు ఏమంటున్నారు? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. ఆమెనంటే ఏమవుతుందండి? ఆ శాపం ఇప్పుడు ఉంది కదా. మా మీదను మా పిల్లల మీదను అంటే పిల్లలంటే ఒక తరమా? అంత ఆత్మ స్థాయిలో దేవుని చూశారండి. వారందరి కోసం తను తగ్గించుకే పురుగు కన్నా హీనముగా తను తగ్గించుకుని అధమ పాపిగా తను తగ్గించుకున్నారండి. తగ్గించుకుని వారి కోసం ఏం చేశారైనా శిలువ మీద మరణించి, అందుకే నరుల చేత తృణీకరించబడిన వాడై, ఎన్నిక చేయబడని వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరి వీళ్ళందరూ ఎందుకు ఇలా ప్రవర్తించారు? అందుకు చిన్న కారణం ఉందండి. వీళ్ళు ప్రభు ఎలాగ వస్తా అనుకున్నారంటే, ప్రభు ద్వారా ఏ కార్యం జరుగుతుందో అనుకున్నారంటే, ఆ మాట యోహాను సువార్త 6:15 చూడమ్మా. రాజుగా చేయుటకు వారు వచ్చి అతను బలవంతంగా పట్టుకుని పోవాలనుకుంటున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా. ఎందుకంటే ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? యేసయ్య వస్తాడు. ఎలా వస్తాడు? రాజుగా వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, మెస్సియా పరిపాలనలో మేము బాగుపడతాం, సంతోషంగా ఉంటాం, రాజుగా రావాలని అందరూ కోరుకున్నారండి. కానీ ఆయన ఎలాగొచ్చారండి? అందుకే మన ఆలోచనలు ఎలాగుంటాయి? హెచ్చు స్థాయిని ఆలోచిస్తామండి, అందరూ హెచ్చు స్థాయిలోనే చూస్తామండి. కానీ ఆయన ఆలోచన ఏమిటి? అధమ స్థాయిలో ఉన్నవాడిని కూడా రక్షించుకోవాలి, అందరినీ రక్షించుకోవడమే కాదండి, అధమ స్థాయిలో ఉన్నవాడిని కూడా రక్షించుకునే విధంగా అంతగా తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారండి. అందుకే ఆయన రాజు అవ్వాలని ఆయన కోరిక ఆయనకి లేదండి. ఎందుకంటే రాజులకే రాజు ఆయన ప్రభువులకే ప్రభు అయిన. ఎంత 2 చేపలు అమ్మా, 5 రొట్టెలు 2 చేపలు, అన్ని వేల మందికి పంచగా మిగిలింది. అదంతా చూశారు. చూసిన తర్వాత వారి ఆలోచన ఇంకా బలపడిందండి. అయ్యో ఈయన రాజుగా చేసేస్తే మేము సంతోషంగా ఉండొచ్చు. ఈ ఆలోచనతో వాళ్ళు ఏం చేసుకున్నారు? ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదన్నీ ఆయన గ్రహించారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాజుగా ఉండటానికి రాలేదండి ఆయన, మనం రక్షించుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. మనల్ని ఇక్కడ ఒక ఆస్తిపరులుగా మార్చడానికి రాలేదండి. ఎందుకంటే మన ఆలోచన ఎలా ఉంటుంది? ఒక ఆస్తిపరులుగా మార్చాలి, మంచి ఇల్లు గలవారుగా చేయాలి, మంచి కుటుంబం కలిగే వారు చేయాలి, మంచి జాబు వచ్చేవారుగా చేయాలి, ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలి. అవన్నీ ఇవ్వటానికి వేసే వచ్చారు. ఆలోచన తప్పండి. అందుకోసం ఆయన రాలేదు. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన నరకానికి వెళ్ళిపోతాను నిన్ను రక్షించడానికి. అందులో ఆయన ఎటువంటి ఆలోచన చేశారండి? అధమ పాపి, ఎటువంటి విధంగా రక్షించబడలేని స్థితిలో ఉన్న పాపిని కూడా రక్షించుకోవడానికి ఆ స్థానాన్ని తాను తీసుకుని తెల్లారితో శిలువ మీదకి వెళ్ళాలి. శిలువ మీద ఉన్నవారి మీద కోసం కూడా ఆలోచించి వారు రక్షించుకోవడానికి తాను శిలువ మీదకి వెళ్ళి మరణపు అంచుల వరకు వెళ్ళి కూడాను పక్కన దొంగ అడిగాడు చూడండి, అయ్యా నీ రాజ్యానికి వెళుతున్నప్పుడు నన్నును జ్ఞాపకము చేసుకో. ఆ మాట అడిగినప్పుడు ఆయన ఏమన్నారండి?
నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని పరదేశంలో ఉందువు గని చెప్పాను. హల్లెలూయా. ఇది దేవుని వచ్చిన ఉద్దేశం అండి. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మనం రక్షించడానికండి. పాపం అనే మరణంలోంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారండి, అంతేగాని మన అవసరాలు తీర్చడానికి కాదండి. ఎందుకంటే సందర్భం వస్తుంది కాబట్టి ఇక లోకసభలో మాట ఉంటుందండి. ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారంటే అండి, ఏ విషయంలోనూ? ఆస్తుల విషయంలోనండి. ఆయన దగ్గరికి వచ్చి అంటాడండి, మా సహోదరుడికి చెప్పయ్యా ఆస్తులు పంచమని. ఆస్తులు పంచడానికి నేనేమండి అన్నారు ఆయన. ఆస్తులు పంచడానికి వచ్చానా? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? కేవలం మన కోర్టు తీర్పులు తీర్చడానికి, మన ఆస్తులు పంచడానికి, లేకపోతే మన అవసరాలు తీర్చడానికి ఆయన రాలేదండి. మన ఆత్మ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకోసం ఆయన ఎంతకైనా తగ్గించుకున్నారు ఆయన. అందుకే మన ఆలోచన ఎటు ఉండాలి? ఆయన పరలోకానికి సంబంధించిన జీవితం గురించి ఆలోచించుకునేవారునే ఉండాలి. అదే దేవుని కోరికండి. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 3:14 చూడము. పరిశుద్ధుడును శక్తిమంతుడినైన నీతిమంతుడినైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని నీవు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. హల్లెలూయా. అందుకు మేమే సాక్షులము. జీవాధిపతిని ఏం చేసుకున్నారు? అందరు సిలువ మీద వేసి అందరు చంపేశారు. కానీ దేవుడు ఆయన జీవింపజేసి మనకు కూడా ఏమి ఇచ్చారండి? నిత్య జీవాన్ని ఇచ్చారండి. అందుకే మనం ఆయన చూసే విధానం మారాలండి. ఇంకనూ మనం అదే స్థితిలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏమిటంటేనే మన బాధలు తీరాలి. వాళ్ళు అనుకున్నారు ఆయన రాజు అయితే మా పరిస్థితులు బాగుంటాయని. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? మన అప్పులు తీరితే బాగున్నాం, మన పరిస్థితులు మారితే బాగున్నాం, ఇదే ఆలోచన. కానీ అయ్యి మన పాపం పరిహారం అయితే బాగుండు అన్న ఆలోచన ఎంతమందికి ఉందండి? సరే, మనం ఈ గలతీయులు రాసిన పత్రిక చూడము. మూడు 8. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చవలనని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుతురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. ఎందుకంటే దేవుడు ముందుగానే నిర్ణయించారండి, నీ యందు అన్యజనులందరూ నీతిమంతులుగా మార్చబడుదురని. అంటే మన కోసం కలవరశిలువ మీద ప్రభు వేలాడాలని చెప్పి, మన పాపాలను మొయ్యాలని చెప్పి దేవుడు ముందుగానే నిర్ణయించారు. అందుకోసమే ఈ లోకానికి వచ్చారు. ఇంకా ముంచదు. సువార్త ముందుగా ప్రకటించాను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము అబ్రహాముతో కూడా ఆశ్చర్యించబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథముందు వ్రాయబడిన విధులన్నీ చేయుటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని. ఎవడును దేవుని యందు నీతిమంతుడని తీర్చబడడు సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రము
విశ్వాస సంబంధమైనది కాదు కానీ ఆత్మను గురించి వాగ్దానము అబ్రహాము పొందిన ఆశీర్వచనము మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. శాపగ్రస్తులైన మనల్ని నీతిమంతులుగా మార్చి పరలోకానికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకోసం అధమ స్థాయిలోకి ఆయన తగ్గించుకుని ఒక పురుగుగా మారి, ఎందుకంటే మనసు చూడనల్లవాని గాను మనసు తృణీకరించిన వాను గాను తను తగ్గించుకుని మనల్ని హెచ్చించాలని. ఎందుకంటే ఆయన ధనవంతుడై మరొక చోట ఉంటుందండి, ఆయన ధనవంతుడుండి అయి ఉండియో కూడా ఆయన ధనం వల్ల మనం, ఎందుకంటే మన యొక్క దరిద్రాన్ని ఆయన తీసుకుని ఆయన తీసుకున్న దరిద్రాన్ని బట్టి ఆయన ధనాన్ని బట్టి మనం ధనవంతులుగా మార్చబడటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన దగ్గర ఉన్న ధనం ఏమిటి? పరిశుద్ధత. ఇక్కడ మనకి ఏమీ లేదు, పరిశుద్ధత లేదండి. ఎవరో కూడా పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేరండి. ఆయన తన దగ్గర ఉన్నదాన్ని మనకి ఇవ్వటానికి మన దగ్గర లేనిది ఆయన తీసుకుని ఆయన దగ్గర ఉన్నది మనకిచ్చి మన ధనవంతులుగా మార్చారు. ఎందుకంటే మన దగ్గర పరలోక ధనం లేదండి, కేవలం ఇక్కడ ధనమే మనం ఆలోచిస్తాం. ఇక్కడ ధనం దొంగలెత్తిపోతారు, ఆఖరి సిమ్మిటి కొట్టి వేస్తుంది. అది మన చేతిలో ఉండదండి. ఇవాళ మీ జేబులో ఉన్నవాటి 100 రూపాయల కాగితం మళ్ళీ రేపు పొద్దున ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు. కానీ నిత్యం ఉండేది మన దగ్గర ఏ ధనం ఉంటుంది? ఎప్పుడు నిత్యం ఉండేది ఏది మనకి? నిత్యం ఉండే పరలోక ధనం అండి. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడేవారునే అది దేవుడు ఇవ్వటానికి వచ్చారండి. ఆయన ద్వారా మనం సంపాదించుకున్నాం అనుకోండి, 60 వంతుల వారు గాను, 30 వంతుల వారు గాను, 100 వంతుల వారు గాను అక్కడ స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారండి. మరి అక్కడ మన నివాసాలు ఉండాలా వద్దా? మనకి అక్కడ నివాసం కొనుక్కోవాలంటే మన దగ్గర ఏముండాలి? అమ్మా, అక్కడ ధనం ఉండాలండి. ఇక్కడ ధనం కాదండి, ఇక్కడ ధనం పనిచేయదు. అక్కడ ధనం ఏమిటి? ఆత్మలండి. ఆయన కానీ వస్తే మనం ఎన్ని ఆత్మలు సంపాదించామండి? అమ్మా, అందరు పాడతారు కదా ఓ పాట మీరు. ఆయనకైనా వస్తే ఆయన వచ్చి కనుక ఆయన అడిగితే లెక్క అడిగితే ఒక్క ఆత్మనైనను నాకు ప్రయాసపడేవారమే ఉండాలండి. ధనవంతులుగా మార్చడానికి వచ్చారండి ఆయన. పరలోక ధనాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చారు. అందుకే మనం ఇప్పుడు మనం తగ్గించుకునే వారమే ఉండాలి, హెచ్చించుకోవడం కాదండి. మనం తగ్గించుకున్నాం అనుకోండి, ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు చూస్తారు. ఎందుకంటే మనకి నివాస స్థలాలు ఎక్కడ ఉంటాయంటే యోహాను సువార్త 14 అధ్యాయంలో ఉంటున్నాం. స్థలము సిద్ధపరిచి తీసుకుని పోవుదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అమ్మా 14:1 నుంచి మీ హృదయము కలవరపడక నీకుడి దేవుని యందు విశ్వాసము చూస్తున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకుని పోవుదును. అందుకే వచ్చారండి. అందుకే మన దృష్టి ఎవరి మీద ఉండాలి?
ఆయన వస్తా అన్నారు ఖచ్చితంగా 2వ రాకెట్లోనే. ఈ గ్రంథంలో చివరి మాట ఉంటుంది చూడండి, ఆ మాట మర్నాథ. ఆ మాటకు అర్థం ఏమిటి? త్వరగా రమ్ము. అదే సంఘం ఎదురు చూడాలండి. అయ్యా వస్తా అన్నావు కదా, త్వరగా రా, మేము సిద్ధంగా ఉన్నాము. మనకు స్థలాలు ఇస్తా అన్నారు కదా, అక్కడ ఉండడానికి నివాసం ఇస్తా అన్నారు కదా. ఆ స్థలం మనం పొందుకోవాలంటే ఎదురు చూసేవారునే ఉండాలి. ఎదురు చూసి ఆయనకు లోబడే మనసు ఉందనుకోండి, 30 అంతల వారుగాను, ఒక మంచి ఇంట్లో ఉంటాం, 60 అంతల వారుగాను, 100 అంతల వారుగాను ఆయన దగ్గర ఉండి ఆయన ఉన్న చోట మనం నివసించేవారమే ఉండ. అక్కడ ఏముండదు, కన్నీరు ఉండదండి, ఆకలి దప్పులు ఉండవు, సూర్యుడు వెలుగు అవసరం లేదండి. గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడిన వారుగా మనం గొర్రెపిల్ల యొక్క వెలుగులో మనం నివసించేవారుగా ఉంటామండి. ఆ స్థలానికి మనం తీసుకెళ్ళడానికి ఆయన అందుకోసం ఆయన ఏం చేసుకున్నారైనా తన్ను తాను తగ్గించుకుని ఆయన మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చారండి. అది గుర్తుంచుకుని ఏం చేసుకో, క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేయండి. చిన్న వాక్యం ద్వారా ముందుకు వెళదాం.